సరే, దీని గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. మార్కెట్ క్రాష్ అయిందంటే చాలు, మనందరం టీవీల్లో, పేపర్లలో కొన్ని భయంకరమైన హెడ్లైన్స్ చూస్తాం. అవి మనల్ని కంగారు పెడతాయి కదా. వార్తల్లో లక్షల కోట్లు ఆవిరైపోయాయని చెప్తుంటే అసలా డబ్బంతా ఏమైపోతుంది, ఎక్కడికి వెళ్తుంది? ఈ ప్రశ్న మనందరి మెదళ్లల్లో ఉంటుంది. పదండి, ఈరోజు దీని వెనుక ఉన్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం. ఉదాహరణకు ఒక్క రోజులో 1,00,000 కోట్లు మాయం. అబ్బా, వింటుంటేనే కళ్ళు తిరుగుతున్నాయి కదా. ఇంత డబ్బు నిజంగా ఎక్కడికి పోతుంది? ఈ మిస్టరీ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సరే, మన పరిశోధనలో మొదటి అడుగు వేద్దాం. ఈ కోట్ల రూపాయల అదృశ్యం వెనుకున్న అసలు కథేంటో చూద్దాం. నమ్మడానికి కొంచెం కష్టంగా ఉన్నా అసలు నిజమేంటంటే ఆ డబ్బు ఎక్కడికి పోలేదు. ఎందుకంటే నిజానికి ఆ డబ్బు మొదట్నుంచి అక్కడ లేనేలేదు. వినడానికి చాలా వింతగా ఉంది కదూ. దీని గురించే ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. అసలు ఆ డబ్బు అక్కడ లేదంటే ఏంటి అర్థం? దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న, చాలా సులువైన ఉదాహరణ చూద్దాం. చూడండి, ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా తెలుసుకోవాలి. మార్కెట్ విలువ వేరు, మన బ్యాంక్ బ్యాలెన్స్ వేరు. రెండిటికీ చాలా చాలా తేడా ఉంది. మార్కెట్ విలువ అనేది కేవలం ఒక అంచనా మాత్రమే, ఒక ఊహ. అది మన మూడ్ని బట్టి, సెంటిమెంట్ని బట్టి మారిపోతూ ఉంటుంది. కాని బ్యాంకులో ఉన్న డబ్బు అలా కాదు. అది నిజమైనది, మనం వాడుకోగల ఖచ్చితమైన మొత్తం. దీన్ని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి ఒక పండ్ల మార్కెట్ ఉదాహరణ తీసుకుందాం. ఈ మార్కెట్ విలువ అంటే ఏంటో అప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఈ యాపిల్ కథ ఏంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. మార్కెట్లో 10,000 కేజీల యాపిల్సున్నాయి. కేజీ 100 రూపాయలు. అంటే మొత్తం మార్కెట్ విలువ 10 లక్షలు. ఇప్పుడు సడన్గా కొత్త సరుకు వస్తుందని వార్తొచ్చింది. వెంటనే అమ్మేవాళ్లు ధరని 80 రూపాయలకు తగ్గించారు. ఇప్పుడు చూడండి, యాపిల్స్ అవే ఉన్నాయి, కాని మార్కెట్ విలువ 8 లక్షలకు పడిపోయింది. అంటే 2 లక్షల రూపాయల విలువ ఆవిరైపోయింది. డబ్బు ఎక్కడికి పోలేదు, కేవలం అంచనా మారింది. కాబట్టి ఇక్కడ మనం గ్రహించాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, నిజమైన డబ్బు ఎక్కడికి పోలేదు. కేవలం ఆ యాపిల్స్కి ఎంత విలువ కట్టొచ్చు అనే మన అంచనా, మన నమ్మకం మాత్రమే మారింది, అంతే. ఇక్కడ మనం ఇంకో చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. అదేంటంటే అవాస్తవ నష్టం, అంటే పేపర్ లాస్, వర్సెస్ వాస్తవ నష్టం, అంటే రియల్ లాస్. మీ పోర్ట్ఫోలియో విలువ తగ్గితే అది కేవలం పేపర్ మీద నష్టం. దాన్ని చూసి కంగారుపడి మీరు మీ షేర్లను అమ్మేసినప్పుడు మాత్రమే అది మీకు నిజమైన, చేతికొచ్చే నష్టంగా మారుతుంది. అమ్మనంతవరకు ఆ విలువ మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ కథలో ఒక ట్విస్ట్ ఉంది. మార్కెట్ పడుతున్నప్పుడు అందరూ నష్టపోతుంటే కొంతమంది మాత్రం లాభాలు చేసుకుంటారు. వాళ్లే షార్ట్ సెల్లర్లు. అసలు వీళ్ళెవరు, ఎలా లాభపడతారు చూద్దాం. ఈ షార్ట్ సెల్లింగ్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి మళ్లీ మన యాపిల్ మార్కెట్కే వెళ్దాం. ఇది చాలా సింపుల్. ధర 100 రూపాయలున్నప్పుడు ఒకరు యాపిల్స్ని అప్పు తీసుకుని అమ్మేస్తారు. ఆ తర్వాత ధర 80కి పడిపోయినప్పుడు అవే యాపిల్స్ని కొని అప్పు తీర్చేస్తారు. మధ్యలో మిగిలిన 20,000 రూపాయలు వారి లాభం. అంటే మార్కెట్ పడితే వీళ్లకు లాభం అన్నమాట. ఓకే, షార్ట్ సెల్లర్లో ధరలు పడతాయని బెట్ చేస్తారు, బానే ఉంది. కానీ అసలు మార్కెట్లు ఎందుకు ఇంత దారుణంగా, ఇంత స్పీడ్గా క్రాష్ అవుతాయి? దాని వెనుక ఉన్న మెకానిజమేంటి? మార్కెట్ క్రాష్ను ఒక చిన్న మంట నుంచి కార్చిచ్చులా మార్చేది ఒకటుంది. అదే మార్జిన్ కాల్. చాలామంది ఇన్వెస్టర్లు బ్రోకర్ల దగ్గర అప్పు చేసి మరీ ఇన్వెస్ట్ చేస్తారు. నష్టాలు పెరిగిపోతున్నప్పుడు బ్రోకర్ ఆ అప్పు కట్టమని డిమాండ్ చేస్తాడు. అదే మార్జిన్ కాల్. ఇది ఒక ప్రమాద ఘంటిక లాంటిది. ఇక్కడ ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది పనిచేస్తుందన్నమాట. మార్కెట్ కొంచెం పడగానే అప్పు చేసిన వాళ్లకు మార్జిన్ కాల్స్ వస్తాయి. వాళ్లు భయంతో అమ్మేస్తారు. ఆ అమ్మకాల వల్ల ధరలు ఇంకా పడిపోతాయి. ఇది చూసి మిగతా వాళ్లు కూడా అమ్మడం మొదలుపెడతారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు అమ్మడం వల్ల చిన్న పతనం కూడా పెద్ద క్రాష్గా మారిపోతుంది. క్రాష్లకు దారితీసే మరో పెద్ద కారణమేంటో తెలుసా? దేశంలో సంపద కొద్దిమంది చేతుల్లోనే పోగుబడటం. చరిత్ర చూస్తే ఎప్పుడైతే ఎక్కువ డబ్బు కొద్దిమంది దగ్గరికి వెళ్తుందో వాళ్ళ డబ్బునంతా స్టాక్స్ లాంటి ఆస్తుల్లో పెడతారు. దీనివల్ల వాటి ధరలు అసలు విలువ కన్నా విపరీతంగా పెరిగిపోయి ఒక బుడగలా తయారవుతాయి. ఆ బుడగ ఏదో ఒకరోజు పేలాల్సిందే. అదే మార్కెట్ క్రాష్. సరే, ఇదంతా బాగుంది. కారణాలు ఏవైనా కాని ఒక సాధారణ ఇన్వెస్టర్గా మనమేం చెయ్యాలి, ఇలాంటి టైంలో ఎలా ఉండాలి, దీనికి కూడా కొన్ని మార్గాలున్నాయి.
ఒక్క విషయం మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. చరిత్ర చూస్తే మనకొక ధైర్యం వస్తుంది. 1929లో వచ్చిన మహామాంద్యం కావచ్చు, 2008 ఆర్థిక సంక్షోభం కావచ్చు, లేదా మన కళ్ల ముందే జరిగిన 2020 కోవిడ్ క్రాష్ కావచ్చు, ప్రతిసారి మార్కెట్ పడిపోయింది, కాని అంతే బలంగా తిరిగి పైకి లేచింది. ఓపికగా ఉన్నవాళ్లకి ఎప్పుడూ మంచి లాభాలే వచ్చాయి. క్రాష్ వచ్చినప్పుడు మనం ముందు 2 దారులుంటాయి, 2 రకాల ఆలోచనా విధానాలుంటాయి. ఒకటి అందరితో పాటు భయపడి నష్టానికి అమ్మేయడం, రెండోది ఓపికగా ఉండి దీన్ని ఒక గొప్ప అవకాశంగా చూడటం. ఎందుకంటే మంచి షేర్లు డిస్కౌంట్లో దొరుకుతాయి కదా. ప్రపంచంలోనే గ్రేటెస్ట్ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ గురించి మాట్లాడుకుందాం. ఆయనేం చేస్తారో తెలుసా? మార్కెట్ ఎప్పుడు పడుతుందా అని ఎదురుచూస్తుంటారు. ఎందుకంటే ఆయన దృష్టిలో క్రాష్ అంటే నాణ్యమైన కంపెనీలను తక్కువ ధర కొనేందుకు వచ్చిన ఒక బంపర్ ఆఫర్. ఇంకోలా చెప్పాలంటే, మీకు ఇంకా సులభంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మార్కెట్ పడిపోయినప్పుడు మీ ఎస్ఐపి ద్వారా మీరు పెట్టే అదే డబ్బుకు ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఇది పండగ సీజన్లో షాపింగ్ చేసినట్లు అన్నమాట. తక్కువ ధరకే ఎక్కువ వస్తువులు. కాబట్టి నెక్స్ట్ టైం మార్కెట్ క్రాష్ అనే మాట విన్నప్పుడు దాన్ని చూసి భయపడతారా, లేక దాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుంటారా? ఈ ఒక్క ప్రశ్నకు మీ సమాధానమే మీ ఆర్థిక భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఫైనాన్షియల్ స్ట్రాటజీల గురించి తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం స్నేహితులకు కూడా హెల్ప్ అవుతుందనుకుంటే వాళ్ళతో షేర్ చేయండి. ఆర్థిక ప్రయాణంలో ఇదొక మంచి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాం.